భారతీయ జనతా పార్టీని 2014లో గెలిచింది, 2019లో గెలిచింది, 2024లో వివిధ సర్వేల ప్రకారం చేస్తే మళ్ళీ గెలుస్తుంది అంటున్నారు. బీజేపీ గెలుపుకు దోహదం చేస్తున్న అంశాలు ఏంటి అని అడిగామనుకోండి, మనకు అనేక రకాలైన ఆన్సర్లు వస్తాయి. హిందుత్వ పాలిటిక్స్, రామ్ మందిర్ నరేటివ్, స్ట్రాంగ్ నేషన్, బలమైన దేశం, బలమైన నాయకుడు, ఆర్టికల్ 370 రద్దు నుంచి మొదలుకొని లాభార్థి పాలిటిక్స్ అంటే కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులు, మతపరమైన రాజకీయ సమీకరణ, మతపరమైన వివాదాలు, ఇజబ్, హలాల్, అలాగే మూక దాడులు, మత విద్వేషాలు రగిలించడము, సోషల్ ఇంజనీరింగ్, వివిధ సామాజిక వర్గాల మధ్య ఒక సమీకరణ చేయడము. అలా భారతీయ జనతా పార్టీకి ఉన్న పవర్ఫుల్ ప్రాపగండా మిషన్, మీడియా, సోషల్ మీడియా చేతిలో ఉండడం, ఆర్గనైజేషనల్ మిషన్, సంస్థాగత నిర్మాణము, సంఘ్ పరివార్ వెనకాల ఉండడము, ఆర్థిక పరంగా 10 ఏళ్ళ అధికారంలో ఉండడం వల్ల వనరుల సమీకరణలో భారతీయ జనతా పార్టీకి ఉన్న స్ట్రెంగ్త్, ఇలా అనేక కారణాలు చెప్తాం. కానీ ఇవన్నీ ఎంత ఎత్తో ఒక్క పాయింట్ అంతకన్నా ఎక్కువ, అది నరేంద్ర మోడీ పర్సనా. నరేంద్ర మోడీ నాయకత్వం అనేది భారతీయ జనతా పార్టీ విజయానికి కీలకంగా దోహదం చేస్తున్న అంశం. 2019 ఎలక్షన్స్లో కూడా లోక్నీతి సిఎస్డిఎస్ వాళ్ళ పోస్ట్ పోల్ స్టడీ ఏం చెప్పిందంటే, బీజేపీకి ఓటు వేసిన ప్రతి ముగ్గురిలో ఒక్కరు మోడీని చూసి, మోడీ నాయకత్వాన్ని చూసి ఓటు వేశామని చెప్పారు. అందువల్ల ఇప్పుడు హిందుత్వ పాలిటిక్స్ అంటే మళ్ళీ అక్కడ నరేంద్ర మోడీ దగ్గరే కన్వర్జ్ అవుతుంది. ఆయన హిందుత్వ పాలిటిక్స్కి ఒక ఐకాన్గా, రామునికి దివ్యమైన మందిరాన్ని నిర్మించిన వ్యక్తిగా, రామ మందిర కళ సాకారం చేసిన వ్యక్తిగా నరేంద్ర మోడీ ప్రజెంట్ అవుతాడు. సోషల్ ఇంజనీరింగ్ అన్నామనుకోండి, సో ఒక ఓబీసీ నాయకుడిగా, వెనుకబడిన వర్గాలకు ప్రతినిధిగా మళ్ళీ నరేంద్ర మోడీనే చెప్తారు. ఒక బలమైన దేశము అనే నరేటివ్ వచ్చిందనుకోండి, బలమైన దేశం, బలమైన నిర్ణయాలు తీసుకునే నాయకుడిగా ఆర్టికల్ 370 రద్దు చేసి బాలాకోట్ స్ట్రైక్స్ ద్వారా పాకిస్తాన్కు బుద్ధి చెప్పి అవన్నీ కూడా మళ్ళీ నరేంద్ర మోడీ దగ్గరే కన్వర్జ్ అవుతుంది. ఒక భారతదేశం వికసిత భారత్, ఆస్పిరేషనల్ ఇండియా అనే నినాదం మళ్ళీ అక్కడ నరేంద్ర మోడీ దగ్గరే కన్వర్జ్ అవుతుంది. ఒక సాధారణ రైల్వే ప్లాట్ఫామ్ మీద టీ అమ్ముకున్న వ్యక్తి దేశ ప్రధాని కాగలిగాడు, డైనాస్ట్ కాదు, వారసుడు కాదు, వారసత్వ రాజకీయాల నుంచి పుట్టినవాడు కాదు అని మళ్ళీ నరేంద్ర మోడీ దగ్గరే కన్వర్జ్ అవుతాయి. లాభార్థి పాలిటిక్స్, సంక్షేమ పథకాలంటే ఆ మోడీకా గ్యారంటీ అంటూ మోడీ దగ్గరే మళ్ళీ కన్వర్జ్ అవుతాయి. ఇలా భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ విజయానికి దోహదం చేసిన అన్ని అంశాలు కూడా మళ్ళీ ఎక్కడ కన్వర్జ్ అవుతాయి, ఎక్కడ పర్సానిఫై అవుతాయంటే నరేంద్ర మోడీ దగ్గరే పర్సానిఫై అవుతాయి. నరేంద్ర మోడీ కూడా అందుకు అనుగుణంగా తన ఇమేజ్ను ఎవాల్వ్ చేసుకుంటూ పనిచేస్తున్నాడు. 2012లో ద మోస్ట్ పోలరైజింగ్ ఫిగర్గా, హిందూ కన్సాలిడేషన్గా, హిందూ ఆధిపత్యాన్ని గుజరాత్లో మతమారణ హోమం జరిగిన విమర్శలు ఎదుర్కొన్నా కూడా హిందూ ఐడెంటిటీని బలంగా చెప్పిన నేతగా 2002లో నరేంద్ర మోడీ ప్రస్థానం మొదలైంది. 2007కి వచ్చే వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా, గుజరాత్ను ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దిన డెవలప్మెంట్ మోడల్ ప్రజెంట్ చేసిన నాయకుడిగా ఆడైంది. అంటే 2002లో ఉన్న ఇమేజ్ పోలే, 2007లో కొత్త ఇమేజ్ ఆడైంది. 2014కి వచ్చే వరకు భారతదేశాన్ని ఒక అభివృద్ధి పథంలో, భారతదేశాన్ని మార్పు చేయగలిగే నాయకుడిగా ఒక ఇమేజ్ను మళ్ళీ యాడ్ చేశారు 2014. 2019 అంతకుముందు పుల్వామా జరగడం, బాలాకోటు, సర్జికల్ స్ట్రైక్స్, వీటి నేపథ్యంలో ఒక కరేజ్ ఉన్న నాయకుడిగా, ఒక కన్విక్షన్ ఉన్న నాయకుడిగా, బలమైన నిర్ణయాలు తీసుకునగలిగే నాయకుడిగా, దేశాన్ని సురక్షితంగా ఉంచగలిగే నాయకుడిగా మళ్ళీ మోడీ ఇమేజ్ను ప్రజెంట్ చేశారు. ఇప్పుడు 2024లో వికసిత భారత్, అభివృద్ధి చెందిన భారతదేశం, $7 ట్రిలియన్ ఎకానమీ, $10 ట్రిలియన్ ఎకానమీ,
ఒక ఆస్పిరేషనల్ ఇండియా అభివృద్ధి, ఒక ప్రపంచంలోనే ఒక బలమైన దేశంగా, అభివృద్ధి చెందే దేశంగా మార్చగలిగే నాయకుడిగా మళ్ళీ నరేంద్ర మోడీ ఇమేజ్ను ప్రజెంట్ చేస్తున్నారు. ఆఖరికి రామ మందిరాన్ని కూడా మతపరమైన విభజనకు, సమీకరణకు ఆయుధంగా కాకుండా ఒక కల్చరల్ అండ్ సివిలైజేషనల్ లెగసీగా, బలమైన భారతదేశానికి ఉదాహరణగా చెప్తున్నారు. ఈ మొత్తం ప్రక్రియలో మీరు గమనిస్తే ఇలా ప్రతి ఎలక్షన్కు మోడీ ఐడెంటిటీ, మోడీ ఇమేజ్లో కొత్త అంశం వచ్చి చేరుతుంది. కానీ ఉన్న అంశం పోలే. 2002లో ఒక హిందూ సుప్రమసీ, హిందూ ఆధిపత్యాన్ని నిలబెట్టిన నాయకుడిగా 2002లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రజెంట్ అయితే 2024 ఎన్నికల్లో కూడా మీరు ఆ ఐడెంటిటీ ఇంకా కొనసాగుతోంది. సో హిందూ కన్సాలిడేషనే కాదు, హిందూ ఆధిపత్యాన్ని నిలబెట్టాడు నరేంద్ర మోడీ అయిన రామ మందిర నిర్మాణం అప్పుడు. ఇక మన బాలరాముడు టెంట్లో ఉండాల్సిన అవసరం లేదు, బాలరాముడికి దివ్యమైన భవ్యమైన మందిరం వచ్చింది అని అన్నాడు. సో అందువల్ల ఆ మొదటి నుంచి కూడా కొత్త ఐడెంటిటీని యాడ్ చేసుకుంటూ, ఉన్న ఐడెంటిటీని కంటిన్యూ చేస్తూ, తన ఐడెంటిటీని రోజు రోజుకు ఒక విస్తృతపరుస్తూ మోడీ ఇమేజ్ను, మోడీ కల్ట్ను, మోడీ ప్రస్థానాను భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ స్వయాన చాలా కేర్ఫుల్గా ఎలివేట్ చేసుకుంటూ వచ్చాడు. ఇది నరేంద్ర మోడీ విజయ రహస్యంలో ఒక ముఖ్యమైన అంశం. ఏ నాయకుడైనా సక్సెస్ కావాలంటే నిరంతరం కొత్తదనాన్ని ఆపాదించుకోగలగాలి, కొత్తదనాన్ని ప్రజెంట్ చేసుకోగలగాలి. నీవు ఎప్పుడు ఒకే రకమైన అంశంగా ఉంటే జనం యాక్సెప్ట్ చేయరు. 2014లో కేసీఆర్ ముఖ్యమంత్రి కావడానికి తెలంగాణ తెచ్చిన నేతగా, తెలంగాణ కళను సాకారం చేసిన నాయకుడిగా ప్రజలు 63 సీట్లు ఇచ్చారు. బలం లేకపోయినా, పార్టీకి నిర్మాణం లేకపోయినా 2018లో తెలంగాణను అభివృద్ధి పథంలో పెట్టిన నాయకుడిగా, తెలంగాణకు ఒక అస్తిత్వాన్ని ఇచ్చే నాయకుడు యాక్సెప్ట్ చేశారు. 2023కి వచ్చే వరకు ఆ ఐడెంటిటీ కొత్తదనం మళ్ళీ ఏమీ యాడ్ కాలేదు. అందువల్ల ఆయన పట్ల వ్యతిరేక అంశాలు డామినేట్ చేశాయి. అనుకూల అంశాలేమో లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ వల్ల వాటి ప్రాధాన్యత తగ్గినాయి, వ్యతిరేక అంశాలు ముందుకు వచ్చాయి. కేసీఆర్ విజయం సాధించలే. అందువల్ల మీకు మోడీ అందుకు భిన్నంగా ప్రతి ఎలక్షన్ ఉన్న ఐడెంటిటీని బలోపేతం చేసుకుంటూ తన వ్యక్తిత్వానికి కొత్త డైమెన్షన్స్ను యాడ్ చేసుకుంటూ వచ్చాడు కనుక నరేంద్ర మోడీ ప్రతి ఎలక్షన్స్కు దేశ ప్రజల ముందు కొత్తగా కనిపించాడు, కొత్తగా ప్రజెంట్ చేయబడ్డాడు. అందువల్ల ఆయన విజయం సాధిస్తూ వచ్చాడు. అందువల్ల మోడీ విజయ రహస్యాన్ని డీకోడ్ చేయడంలో ప్రతిపక్షాలు విఫలమవుతున్నాయి కనుకనే మోడీ రథచక్రాలకు అడ్డు వేయలేకపోతున్నారు.